ఎరా మీ వాడు ఇంటర్ ఫెయిల్ అయ్యాడంటగా మా వాడికి చూడు 850 వచ్చినాయి. మీరు ఎందులో చదువుకోవడం ఇంట్లో వాళ్ళు పరువు తీయడం కాకపోతే. వాడు ఫెయిల్ అయ్యి సూసైడ్ చేసుకోబోతుంటే సమయానికి నేను వెళ్ళి తీసుకుని వచ్చారా? ఇలాంటి పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారంటే ఇంట్లో వాళ్ళు ఏదో అంటున్నారని కాదురా, మీలాంటి సూటుపోటు మాటలు తట్టుకోలేక మాత్రమే. అరే తమ్ముడు, ఒకసారి ఇట్రా. చెప్పన్నా. నువ్వు ఇంటర్మీడియట్ రాసావు కదా, అన్ని ఫస్ట్ అటెంప్ట్ లోనే పాస్ అయ్యావా? లేదన్నా, 2 సబ్జెక్టులు పోతే మళ్ళీ కట్టి రాశాను. అదేంట్రా, ఫెయిల్ అయిన వెంటనే మా ఊళ్ళకి చచ్చిపోతాక ట్రై చేయాలి కదా. ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరు చనిపోవాలనుకుంటే ఈ భూమి మీద మనిషి అన్నవాడే మిగలదు. అయినా మనిషి అన్నవాడు లైఫ్లో ఏదో విషయంలో ఫెయిల్ అవుతూనే ఉంటాడమ్మా. చూసావా, నువ్వు ఫెయిల్ అయ్యావని తెలిస్తే మీ అమ్మ మీ నాన్న ఒక్కరోజు మాత్రమే బాధపడతారు. అదే నువ్వు చనిపోతే రోజు నిన్ను తలుచుకుని జీవితాంతం బాధపడతారు. రేపు ఇంటర్మీడియట్ రిజల్ట్, ఒకవేళ మీరు ఫెయిల్ అయితే ఫెయిల్యూర్ని కూడా యాక్సెప్ట్ చేస్తాం నేర్చుకోండి. ఎందుకంటే ఇది ఒకటే దారి కాదు. మీరు ఫెయిల్ అయ్యారంటే మీరు ఎంచుకోవాల్సిన మార్గం ఇంకోటి ఉంది.